హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటిలో చేసే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పచ్చడిని చేసుకోవడానికి ముందుగా వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. తీపి కోసం బెల్లాన్ని, కారం కోసం మిరియాలని, వగరు కోసం మామిడి పిందెలను, పులుపు కోసం కొత్త చింతపండుని, ఉప్పు కోసం ఉప్పుని, ముఖ్యంగా కావాల్సింది వేప పువ్వుని రెడీ చేసి పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. అరగంట తర్వాత దీన్ని ఫ్రెష్ చేస్తూ బాగా కలిపితే చింతపండు నుంచి రసం వస్తుంది. తర్వాత దీంట్లో ఉండే పిప్పుని తీసేసుకుని జ్యూస్ని మాత్రమే తీసుకోండి. తర్వాత తీపి కోసం బెల్లాన్ని తురుముకుని తీసుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇలా 2 స్పూన్లు వేస్తున్నాను, నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి. మిరియాలను అయితే దంచి తీసుకోవాలి. ఒక 15 మిరియాలు తీసుకుని దంచుకోండి మెత్తగా. దీనిని కూడా ఈ చింతపండు బెల్లంలో యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పుని తీసుకోవాలి. సైంధవ లవణం కానీ కల్లుప్పు కానీ తీసుకోవచ్చు. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మామిడికాయని తీసుకుని చెక్కుతో సహా కట్ చేసి వేసుకోవాలి. నేను ఒక సగం మాత్రమే తీసుకుంటున్నాను. మామిడి పిందెలు మాత్రమే తీసుకుంటారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ముఖ్యమైనది వేప పువ్వు. వేప పువ్వు మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సులువుగానే వచ్చేస్తుంది. ఇది 1 స్పూను మాత్రమే వేసుకోండి. ఇలా కట్ చేసుకున్నది చేతుల మధ్యలో వేసి ఫ్రెష్ చేస్తే పొడి పొడిగా అవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయింది. ఈ ఉగాది పచ్చడిలో ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి, అరటిపళ్ళు, పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మామూలుగా అయితే ఉగాది పచ్చడి ఇలాగే చేసుకుంటారు. ఎక్స్ట్రా టేస్ట్ కోసం వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.